మనసుకి ఏమనిపిస్తుంది అంటే, నేను కూడా అతను వచ్చాడు, కూర్చున్నాడు, జాయిన్ అయ్యాడు ఈ రీసెంట్ గా. మీరేం చెప్తున్నారంటే టెస్టిమోనియల్స్ చెప్పండి, మీరు వాడిన ఫీలింగ్ చెప్పండి అంటే, నేను ఈ మధ్య ఒక అతనికి ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చానండి. ఆ ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వడం వల్ల ఎల్డిఎల్ హెచ్డిఎల్ బ్యాలెన్స్ లోకి వచ్చిందండి. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి అని చెప్తా ఉంటారు. ఇది మంచిదే, నేను కాదంటలేదు. వీలైతే అతను తీసుకొచ్చి అతని చేత చెప్పించాలి తప్పితే మనం చెప్పకూడదు ఆయన తరపున. ఒకరి తరపున వకాలకు పుచ్చుకోవడానికి మనం లాయర్లు కాదు. కాబట్టి మనం చెప్పకూడదు. ఎందుకు అంటే రెండు విషయాలు. ఒకటి, మనం చెప్పడం వల్ల అది ఆయన ఫీలింగ్ ని మనం చెప్పకూడదు, మనం చెప్పడం వల్ల నమ్మరు. రెండు, ముందు కూర్చున్న మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు పార్ట్నర్స్ గా రాబోతున్నారు డైరెక్టర్ అయిన తర్వాత. వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, నేను కూడా ఈ రోజు ఏదో చూద్దామని వచ్చాను, వాడదామని వచ్చాను, బాగున్నాయని వచ్చాను, తీరా చూస్తే ఈ బిజినెస్ చేయమంటారు, చేస్తే నేను కూడా అలాగే ఇంటింటికి తిరిగి ఇవ్వాలేమో అనే ఫీలింగ్ లోకి మీ మాటలే నెట్టేస్తున్నాయి. చూడండి, ఎక్కడైనా మీ అప్లయన్స్ గా నేనున్నాను, నా టెస్టిమోనియల్స్ వినండి, ఎప్పుడైనా సరే గమనించండి. నా పేరు ఊరు చెప్తాను, నేను వాడిన ప్రొడక్ట్ చెప్తాను, ఈ బిజినెస్ ప్లాన్ తెలుసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నా ఫస్ట్ మంత్ ఇన్కమ్, లాస్ట్ మంత్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ చెప్తాను. ప్లస్ నా గోల్ చెప్తానే తప్ప నేను ఎదిరింటి ఆయనకి ఇచ్చాను, పక్కండి ఎంతో మందికి ఇచ్చానండి, నేను చెప్పను. ఎందుకంటే ఇంకొకరి దగ్గర చెప్పాల్సిన అవసరం మనకు లేదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీలైతే రీసెంట్ గా వాడిన ప్రోడక్ట్ గురించి అయినా సరే చెప్పండి తప్ప, ఫస్ట్ 90 days లో మన తప్పితే, రీసెంట్ గా ఏదైనా అద్భుతం జరిగితే చెప్పండి తప్పితే, ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, మాకు ఒక మనం డాక్టర్లు ఇవ్వటానికి నోట్ దిస్ పాయింట్, వీఆర్ ఏ నాట్ ఏ డాక్టర్. ఇవి సప్లిమెంట్స్ అండి, మందులతో పాటు కలిపి యూజ్ చేసి చేయొచ్చు, ఆహారంతో పాటు కలిపి తీసుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్నవారు మందులతో పాటు తీసుకునే దాన్ని సప్లిమెంట్స్ అంటారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఆహారంతో పాటు కలిపి తీసుకునే దాన్ని సప్లిమెంట్స్ అంటారు. ఫార్మాస్యూటికల్ ఈజ్ ఏ మెడిసిన్, న్యూట్రాస్యూటికల్ ఈజ్ ఏ సప్లిమెంట్. రెండింటికి చాలా తేడా ఉంది. ఇవి జబ్బుల్ని తగ్గించవు, జబ్బు పడకుండా చేస్తాయి. ప్రివెన్షన్ ఈజ్ ఏ బెటర్ దెన్ క్యూర్. అట్ ది సేమ్ టైం న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో ఎవరైతే పోషకాహార లోపంతో బాధలు పడుతున్నారో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, వాటిని రెక్టిఫై చేస్తాయి తప్పితే జబ్బులు తగ్గించవు, జబ్బు పడకుండా చేస్తాయి. కాబట్టి ఇవి ప్రజానికానికి తెలియాలి. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం. అటువంటి ఈ ప్రభంజనాన్ని సృష్టించాలంటే ఖచ్చితంగా నువ్వు నీ టెస్టిమోనియల్ ని, నువ్వు వాడిన దాన్ని షేర్ చేయాలి. ఎందుకు ఎంత నొక్కి ఒక్కాడింది నేను చెప్తున్నానంటే ఈ మాటల్ని, ఖచ్చితంగా ఈ బిజినెస్ లో, ట్రెడిషనల్ బిజినెస్ లో ఏదైతే ఖరీదు చేసి సేల్ చేయాలో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో, నేరుగా విక్రయించే వ్యాపారం తెలుగులో, ఈ నేరుగా జరిగే విక్రయాల్లో ఖరీదు లేదు, సేలు లేదు. యూజ్ చేసి రికమెండ్ చేయాలి. యూజ్ చేయటం అంటే పర్చేజ్ చేయటం. మన ఇంటికి కావాల్సినవి కొనుక్కోవటం. ఎక్కడ కొనాలి? స్టాక్ పాయింట్ లో లేదా ఆన్లైన్ లో. ఏమి కొనాలి? మనకు నచ్చినవి. మీటింగ్స్ కి వస్తే తెలుస్తాయి ఏమేమి కొనాలో. ప్రస్తుతానికి సోపు, పేస్ట్, షాంపూ, ఏరియాలు, కుకింగ్ ఆయిల్, టీ పౌడర్, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ. ఇంకా సప్లిమెంట్స్ అంటారా? మీ అప్లయన్స్ ని అడుగు, లేకపోతే మీటింగ్ వచ్చో నాలెడ్జ్ తీసుకున్నాం, స్పైర్లోన అలోవెరా, నోని, ఫ్లాక్స్ వగైరాల్లో ఒక 3-4 సప్లిమెంట్స్ యాడ్ చేసుకుని మన ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని, టెండూల్కర్ చెప్తాడు చూడండి, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు. అంతే తప్ప ఈ బూస్ట్ గురించి లెక్చరర్లు ఎవడో, ఈ బూస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఎవడో, ఈ బూస్ట్ గురించి ఎవరెవరు వాడారో కూడా చెప్పడు. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అది మీ అందరికీ తెలుసు, అది రియల్ అని. నా నోటితో నేను చెప్పకూడదు, ఎందుకంటే ఒక రకంగా నేను సచిన్ టెండూల్కర్కి అభిమాని కాబట్టి నేను చెప్పలేను నా నోటితో. కానీ అది రియలా అంటే ఫిల్మ్ కావాలని తీసారా, రియల్ గా చెప్తున్నాడు అనేది నోట్ దిస్ పాయింట్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ యూజ్ చేసి రికమెండ్ చేయాలి కాబట్టి మీ ఫీలింగ్ ని యూజ్ చేసి రికమెండ్ చేయండి. నేను ఇక్కడ ఒక విషయం నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, ఈ రోజు టాపిక్ మీరు గమనించండి, మన యొక్క
మ్యూట్ చేస్తాను వీళ్ళు ఆయన మ్యూట్ లోకి వచ్చేస్తున్నారు. టాపిక్ ఏంటో మీ అందరికీ తెలుసు, హౌ టు బిల్డ్ గుడ్ టీమ్. ఎలాగ గుడ్ టీమ్ ని బిల్డ్ చేయాలంటే మీరు గుడ్ గా ఉండాలి, ముందు మీరు మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి. మీరు ఒక మంచి వ్యక్తి అంటే, మంచి అంటే ఇక్కడ బాగా ఆలోచించండి, అసలు మంచి అంటే ఏంటి ప్రపంచంలో? అది సమాజానికి సంబంధించిన వాడు, అది వెస్టేజ్ కి అది సంబంధం కాదు, కానీ వెస్టేజ్ లోకి నేను అన్వయించి చెప్తున్నాను. మంచి అంటే సమాజంలో చెడుగా ఉండకపోవడమే మంచి. మంచి మంచి పనులు చేయడానికి కానీ, మంచి అనిపించుకోవడానికి కానీ అసలు దారులు లేవు ఈ ప్రపంచంలో. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఎవరిని అడుగుతారు అడగండి. మీ ఊరంతా భోజనాలు పెట్టారు, మంచి అనుకుంటారేమో మీరు, కానీ ఎవరో ఒకరు తిడతాడు, అసలు ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడని. ఇంకొకటి అంటాడు నాకు లాస్ట్ లో మజ్జిగ లేదంటాడు, ఇంకొకటి అంటాడు నాకు కిల్లి ఇవ్వలేదంటాడు, ఇంకొకటి అంటాడు అన్ని బాగానే పెట్టారు అనివి లేదంటాడు. మరి ఇప్పుడు చెప్పండి, మీరు మంచి వాళ్ళు ఎలాగవుతారు? భోజనాలు పెడితేనో ఇంకోటి చేస్తానో మంచివాళ్ళు. మరి మంచి అంటే ఏంటంటే సమాజం మొత్తం మీద మీరు గమనిస్తే చెడు పనులకు దూరంగా ఉండటమే మంచి. అంతే తప్ప మంచి పనులు చేసుకుని మంచివాడైనడు ఈ ప్రపంచంలో ఒక్కడు లేడు. కానీ చెడు పనులకు దూరంగా ఉన్నవాడిని వీడు చాలా మంచివాడు అంటారు. నోట్ దిస్ పాయింట్. అట్లానే వెస్టేజ్ లో కూడా మంచిగా ఉండండి అంటున్నానంటే మీరు యూజ్ చేసి మాత్రమే రికమెండ్ చేయండి. ఎక్కడైనా మీకు రిజల్ట్ వచ్చిందా మీరు ఒకటే చెప్పండి. ఎగ్జాంపుల్, ఉదాహరణకి మన మాస్టర్ గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది మన మాస్టర్ గారు, మన లెక్చరర్ గా, మన ప్రొఫెసర్ గారు సత్యబాబు గారు స్టార్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన స్టార్ కాదు, జస్ట్ న్యూ పర్సన్. నాకు బాగా తెలుసు. ఆయన పాపం ప్రొఫెసర్ గా చాలా క్లాసులు తిరగాలి కాబట్టి ఆయన బాధ నేను చూడలేక, సార్ నేను స్పిడ్లోనే యూజ్ చేశాను, చాలా బాగున్నాను, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను, మీరు కూడా స్పిడ్లోనే యూజ్ చేయండి అన్నాను. ఆయన స్పిడ్లోనే యూజ్ చేశాడు, చాలా బాగుందండి, అన్ని క్లాసులు చెప్పేయగలుగుతున్నాను నేను, ఏంటండి స్పిడ్లోనలో గొప్పతనం అని చెప్పేసి ఒక రోజు నా దగ్గర చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అప్పుడు నేను ఏం చేయాలో తెలుసా, సార్ మా మీటింగ్ ఒకసారి 2 సార్లు అని చెప్పి ఒకసారి ఆయన తీసుకొచ్చి ఆయన చేత మాట్లాడింది సార్. అంతే తప్ప ఆయన తరపున ఒకళ్ళు తప్పుచ్చుకుని నేను వెస్టేజ్ లో మాట్లాడమన్నారు కదా అని చెప్పి, నా పేరు సుధాకర్ అండి, నేను ఫలానా సో యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ ని, ప్రొడక్ట్ చాలా బాగా పనిచేస్తున్నాయి, నా మిత్రుడు ఒక ఆయన సత్యబాబు గారని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆయన తెలుగు చెప్తాడు, ఆయన అసలు అలసిపోయేవాడు, ఆయనకి నేను స్పిడ్లోనే ఇచ్చాను. ఆయన మొన్న ఏమంటున్నాడంటే, సాయంత్రం దాకా నిలబడి అనర్గళంగా మాట్లాడగలుగుతున్నానంటే స్పిడ్లోనా సార్ సుధాకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాడండి అని చెప్పాను అనుకోండి, అదే చెడు. మంచి అని అనుకుంటున్నారేమో, చెడు అది. ఎందుకంటే ఆయన తరఫున చెప్పడానికి నేనెవరిని. అందుకని నా ఫీలింగ్ కూడా ఉంటుంది. స్పైర్లోనే యూజ్ చేయక ముందు తిరగలేకపోయేవాడిని, బండి మీద మధ్యాహ్నాన్ని కలిసిపోయేవాడిని. కానీ ఎప్పుడైతే స్పైర్లోనే యూజ్ చేశానో సాయంత్రం వరకు తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య మంచినీళ్ళు తెచ్చి ఇచ్చినప్పుడు అది తాగిన తర్వాత మార్నింగ్ బయటకు వెళ్ళటానికి కూర్చోనన్నా కుర్చీలో, బయట నుంచి వచ్చి కూర్చోనన్నా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. అంత ఎనర్జీ లెవెల్స్ ఉంటున్నాయి థ్యాంక్స్ టు స్పిర్లోనా. అందుకు ఈ బిజినెస్ ని మొదలు పెట్టాను. ప్రెసెంట్ ఇప్పుడు బ్రాంజ్ గా ఉన్నాను. నా గోల్ ఒకటే, స్టార్ అయి కార్ తీయాలని చెప్తే అది మంచి. కానీ ఆ సత్యబాబు గారు నేను స్పీడ్ లో ఇచ్చి సత్యబాబు గారి తరపున ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడటం అనేది చెడు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, దిస్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్, నేరుగా జరిగే విక్రయాలు. కాబట్టి యూజ్ అండ్ రికమెండ్. మనం యూజ్ చేసింది రికమెండ్ చేయాలి, కానీ ఎదటివాడు యూజ్ చేసింది రికమెండ్ చేయకూడదు. ఆ ఎదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను రిక్వెస్ట్ చేసుకుని ఏదో ఒక వారం టీఎన్టీకో దేనికో పట్టుకొచ్చి కూర్చోబెట్టి, సార్ మీరు వాడారు కదా, ఒకసారి చెప్పండి సార్ మా మీటింగ్ లో చెప్తే, అప్పుడు ఆయన వచ్చి, నా పేరు సత్యబాబు అండి, నేను ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తాను, ప్రొఫెసర్ గా మీకు తెలుసు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా క్లాసెస్ చెప్పాలి, మధ్యాహ్నానికి కలిసిపోయేవాడిని, మా సుధాకర్ సార్ నా ఫ్రెండ్, ఆయన నాకు స్పైర్లోనే పరిచయం చేశాడు, దానివల్ల నేను ఈ రోజున ఈ విధంగా హ్యాపీగా మీ దగ్గర ముందుకు వచ్చి మాట్లాడుతూ స్పైర్లోనా, థ్యాంక్స్ టు వెస్టేజ్, ఈ కంపెనీలో ఇప్పుడే వచ్చాను కాబట్టి మీ అందరిని చూశాక నాకు చేయాలనిపించింది, నేను తప్పకుండా యూజ్ చేశాను కాబట్టి రికమెండ్ చేస్తాను, ఇది చాలా సింపుల్ అనిపించింది, నేను రాకపోతే నేను ఇది ఆలోచన రాదు, మా సుధాకర్ సార్ థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి మరి అతను ఒక డిస్ట్రిబ్యూటర్ గా మారటమే కాకుండా, డిస్ట్రిబ్యూటర్ బ్రాంజ్ అవ్వాలని ఆలోచించడమే కాకుండా స్టార్ అయి క్రౌన్ అయి డియూసీడ్ అవ్వచ్చు సత్యబాబు గారు లాగా.
ఆయన తరపున నేను ఎప్పుడైతే చెప్పేస్తానో ఆయన తీసుకురావాలనిపించదు. ఆయన తరపున నేను చెప్పకుండా ఎప్పుడైతే నాది నేను చెప్పి, నా టీవీలో చాలా ఉన్నాయి ఇలాంటి టెస్టిమోనియల్స్. వాళ్ళని కూడా ఒకసారి మా మీటింగ్‌కి వచ్చి చెప్పండి సార్, నాకు హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్పేసి అడిగితే, వాళ్ళు చెప్పడమే కాకుండా, వాళ్ళు కూడా ఈ వాతావరణాన్ని చూసి మీటింగ్ వాతావరణాన్ని ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అనేది 100% ఉంది. అలాగే ఇక్కడ కూడా అంటే ఐయామ్ సారీ ఇంకొకరి తరపున చెప్పడం చెడుగా అనట్లేదు గానీ, మంచంటే ఏంటో చెప్తున్నాను మీకు.